సహకారంతో చేయడం జరిగింది. ఈ ఆలయం డెవలప్మెంట్ కోసం 1,20,00,000 రూపాయలు శ్రీశైల దేవస్థానం ఈ కొలన భారతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు కేటాయించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కొలన భారతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇంకా పెరుగుతారు. ఎందుకంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బాసరా సరస్వతి అమ్మవారి ఆలయం ఉండేది. ఆలయం కన్నా కూడా ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర గల ఆలయం ఈ కొలన భారతి అమ్మవారు. ఇక్కడ అమ్మవారితో పాటు శ్రీచక్రం కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నది. అంత ప్రాముఖ్యత కలగనటువంటి ఈ కొలన భారతి అమ్మవారి దగ్గరికి ఎంతో మంది అక్షరాభ్యాసం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి రాబో రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ చూశారు, ప్రతి ఆలయం కూడా ఎంతో దీప నైవేద్యాలతో అన్ని కైంకర్యాలతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ కొలన భారతి అమ్మవారు కూడా రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే విధంగా వారందరికీ సౌకర్యాలు శ్రీశైలం దేవస్థానం తరపున కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ.